హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. నేను మీ సురేష్ కుమారి. ఈరోజు నేను మణిద్వీప వర్ణన పూజ చేసుకోబోతున్నాను. సో ఈ పూజ ఎవరికైతే కొన్ని డౌట్స్ ఉంటాయో వాళ్ళందరికీ క్లియర్ చేయాలని నేనైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్ని మీతో షేర్ చేసుకోవాలని మీ ముందుకైతే వచ్చేసాను. సో మనం ముఖ్యమైన విషయాలన్నీ వీడియో మధ్యలో అప్పుడప్పుడు చెప్పేస్తూ ఉంటాను. వీడియో అయితే చూసేసేయండి. మరి ఈ వీడియోని మీరు ఫుల్గా చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. ఏ డౌట్స్ ఉన్నాయో వాటిని నేను క్లియర్గా చెప్తాను. ముందుగా నేనైతే ఒక పీఠాన్ని పద్మం ముగ్గు వేసుకుని ఇలా అమర్చుకున్నాను అన్నమాట. పీఠానికి కంపల్సరిగా గంధము రాసి బొట్టు అయితే పెట్టాలి. ఒక్క బొట్టైనా పెట్టాలన్నమాట. ఇలా కొద్దిగా పసుపు కుంకుమ వేసుకున్నాను. ఇలా మీ దగ్గర లలిత అమ్మవారి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటాన్ని అక్కడ పెట్టుకోండి. ఇలా నేను డెకరేషన్ కోసం అంటే ఫ్లవర్స్తో డెకోర్ చేసుకోవాలని పెట్టుకున్నాను. బయట ఒక చిన్న ముగ్గు పెట్టుకున్నాను అన్నమాట. అలాగే పసుపు గణపతిని చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఈ పూజకి నాకు 9 రకాల పూలు కావాలి. ఎందుకంటే నేను 9 సార్లు పారాయణ చేయబోతున్నాను అన్నమాట. చాలామంది 32 నామాలు ఉంటాయి కాబట్టి 32 రకాల పూలతో కూడా చేస్తారు. నేను కూడా చేశాను అది. బట్ నేను ఈరోజు మాత్రం స్పెసిఫిక్గా 9 రకాల పూలతో చేస్తున్నాను అన్నమాట. 32తోనే చెయ్యాలి అనే రూల్ మాత్రం ఏమీ లేదు. మన ఇష్టం, మన ఓపికను బట్టి ఉంటుందన్నమాట. మీరు స్పెషల్గా ప్రత్యేకమైన పూజలు చేస్తే కనుక కంపల్సరిగా నెయ్యి దీపం పెట్టండి. నెయ్యి దీపం పెడితే కనుక చాలా శ్రేష్టం. అలాగే ఐశ్వర్య ప్రాప్తి కూడా కలుగుతుందన్నమాట. అలాగే మనం దీపం వెలిగించామంటే అది మంగళకరమైనది కాబట్టి సో దీపానికి కంపల్సరిగా గంధము కుంకుమ బొట్టు అయితే పెట్టుకోండి. ఇలా మీరు దీపం వెలిగిస్తున్నప్పుడు ఓం మహాగణపతయై నమః శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ దీపారాధన చేసి దీపానికి పసుపు కుంకుమ అక్షతలు అలాగే పూలు కూడా సమర్పించండి. అప్పుడు ఆ దీపం ఒక మంగళకరమైన దివ్యమైన తేజస్సుతో వెలుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మంత్రం మాకు రాదు అని అనుకునే వాళ్ళు దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః అనే ఈ చిన్న మంత్రాన్ని కూడా చదువుకుంటూ దీపారాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గణపతి షోడశోపచారాల పూజ కోసం ప్రారంభించే ముందు ఫస్ట్ అయితే మనం సంకల్పం చేసుకోవాలన్నమాట. అందుకోసం మీరు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః అంటూ నీళ్లు చేతిలో వేసుకుని విడిచిపెట్టండి. ఇది సంకల్పం. సో దీని తర్వాత మీరు కొద్దిగా అక్షతలు పూలు గరికను వినాయకుడికి సమర్పించండి. తర్వాత 16 ఉపచారాలు రాని వాళ్ళు చదవలేని వాళ్ళు కూడా 16 సార్లు ఓం గం గణపతయై నమః అనుకుంటూ వినాయకుడికి అక్షతలతో పూలతో పూజ చేస్తూ ఉండండి. ఈ 16 సార్లు గం గణపతియై నమః అనే మంత్రాన్ని చదివిన తర్వాత అక్షతలు వాసన చూసి మీ ఎడమ చేతి వెనక వైపుకి వేసుకోండి. ఆ తర్వాత మీరు ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయండి. ఆ తర్వాత మీరు ఈ పూజని ఏ సంవత్సరంలో చేస్తున్నారో, ఏ రోజున చేస్తున్నారో అంటే ఆ వారం పేరు, ఆ రోజు తిథి నక్షత్రం ఏంటి అనేది మీరు చెప్పుకోండి. అలాగే మీ గోత్రం ఫస్ట్ మీ వారి పేరు చెప్పుకోండి, లేదా మీ అత్తామామల పేర్లు చెప్పి మీ పేర్లు చెప్పుకొని మీ గోత్రంతో సహా సంకల్పం చేసుకోండి. అందరి పేర్లు చెప్పుకున్న తర్వాత సహకుటుంబానాం అని అనుకోండి. అలా అనడం వల్ల మనం ఎవరి పేర్లు మర్చిపోయినా మన కుటుంబ సభ్యులు అందరూ ఈ సంకల్పంలో ఉన్నట్టే అన్నమాట. ఇప్పుడు మీరు ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని అందులో ఒక పువ్వు వేసి గంగే చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనే ఈ మంత్రం చదువుకుంటూ 3 సార్లు ఆ పువ్వుని తిప్పి ఆ నీళ్లతో మీరు పూజా ద్రవ్యముల మీద అలాగే మీ మీద 3 సార్లు చల్లుకోండి. అలా అయితే మనం ఒకవేళ
తాకరాని వాళ్ళు తాకినా అది ఎటువంటి ఇది లేకుండా శుద్ధి అనేది జరుగుతుందన్నమాట. సో అలా చేసేసుకోండి. మనం షోడశోపచారాలతో గణపతిని ఆవాహనం చేసుకున్నాం కదా. సో ఇప్పుడు తనకి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు, ముఖం కడుక్కోవడానికి నీళ్ళు లాగా అర్ఘ్యం సమర్పయామి, హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధాచమనం సమర్పయామి అనుకుంటూ మనం 3 సార్లు గణపతికి నీళ్ళు చూపించి ప్లేట్లో విడిచిపెట్టాలి. ఆ తర్వాత గంధంలో ముంచిన ఒక పుష్పాన్ని గణేశుడికి సమర్పించాలన్నమాట. ఇప్పుడు గణపతికి స్నానానంతరం వస్త్రాలు సమర్పించాలి కదా. ఒకవేళ మీరు తయారు చేసుకుంటే వస్త్రాలు అనేవి చేసుకుంటే వేయండి, లేదు అనుకుంటే 2 సార్లు అక్షతలని సమర్పించండి. ఈసారి ఆభరణం సమర్పించాలి. మన దగ్గర ఆభరణం వేయలేకపోతే అక్షతాన్ని సమర్పయామి అనుకుంటూ అక్షతలు కూడా వేయొచ్చు. ఇప్పుడు గణపతికి 16 నామాలు ఉంటాయి కదా, అవి బుక్ ఉంటే కనుక బుక్లో చూసి చదువుకోండి. ఓం గణేశాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం సుముఖాయ నమః అని 16 నామాలు ఉంటాయన్నమాట. సో ఆ 16 నామాలని చదువుకుంటూ అక్షతలు పూలతో వినాయకుడిని పూజ చేస్తూ ఉండండి. ఇప్పుడు వినాయకుడికి ధూపమాగ్రాప్యామి అంటూ ధూపాన్ని సమర్పించండి. ఆ తర్వాత దీపానికి కొంచెం కొంచెంగా అక్షతలు వేస్తూ దీపానికి నమస్కరించుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి అని మనసులో అనుకోండి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించుకోవాలి. ఈ నైవేద్యం పెట్టేటప్పుడు ఏంటంటే వినాయకుడికి కుడి చేతి వైపు ఉండాలన్నమాట. సో నేనైతే ఒక అరటిపండు, ఒక బొబ్బట్టు పెట్టాను. మీ దగ్గర నైవేద్యాలు ఏవైనా ఉంటే పెట్టండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి 5 సార్లు వినాయకుడికి ఆ నైవేద్యాన్ని చూపించండి. నైవేద్యం పెట్టిన వెంటనే మనం హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునర ఆచమనం సమర్పయామి అని నీళ్లు చూపించాలన్నమాట. ఎందుకంటే చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి కదా వినాయకుడు, సో అందుకనమాట. అలాగే తాంబూలం ఎప్పుడు కూడా వినాయకుడికి ఎడమ చేతి వైపు ఉండాలన్నమాట. ఇలా ఎడమ వైపు పెట్టి నీళ్లు చిలకరించి తాంబూలాన్ని కూడా సమర్పించండి. తాంబూలానంతరం కర్పూర నీరాజనాన్ని వినాయకుడికి అర్పించాలన్నమాట. సో ఈ హారతి కర్పూరాన్ని ఇస్తూ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ వినాయకుడికి హారతినివ్వండి. ఇప్పుడు ఒక పుష్పం చేత్తో పట్టుకొని క్షమాపణ అడిగి వినాయకుడి పాదాల దగ్గర వేయండి. మళ్ళీ పూలు పట్టుకుని 3 ప్రదక్షిణలు మీ కుడివైపుకు తిరుగుతూ 3 ప్రదక్షిణలు చేస్తూ ఆ వినాయకుడి దగ్గరికి వేయండి. అయితే ఇప్పుడు మీరు ఏం ప్రార్థించాలంటే, మీరు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తున్నారో ఆ పూజ ఏ ఆటంకము లేకుండా, అంటే నేను ఇప్పుడు మణిద్వీప వర్ణన పారాయణం చేస్తున్నాను కదా, సో ఈ పారాయణం ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకోండి. వినాయకుని దగ్గర అక్షతలు 2 తల మీద వేసుకుని ఇలా 3 సార్లు పైకెత్తి కిందకి దింపి దీన్ని మీరు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం లలిత అమ్మవారి పూజని చేసుకోవచ్చు. అమ్మవారికి కూడా గంధం అలంకరణ చేసుకుని మీరు మళ్ళీ సంకల్పం చేసుకోవాలన్నమాట. అంటే ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ 3 సార్లు నీళ్లు లోపలికి పుచ్చుకొని ఓం గోవిందాయ నమః అంటూ నీళ్లు విడిచిపెట్టాలి. అయితే ఆడవాళ్ళైతేనే నమః అనుకోవాలన్నమాట, మగవాళ్ళైతే స్వాహ అంటూ చెప్తారు. ఇప్పుడు మీరు మళ్ళీ అక్షతల వాసన చూసి మీ వెనక్కి వేసుకోండి. అలాగే అమ్మవారికి ఒక పుష్పాన్ని సమర్పించుకోండి. అలాగే మీరు గణపతి పూజలో చెప్పున్నారు కదా, అలాగే ఇక్కడ కూడా మీ కుటుంబ సభ్యుల పేర్లు గోత్రనామాలతో చెప్పుకుని అమ్మవారికి ఆవాహన చేసుకోవాలన్నమాట. ఇలా 3 సార్లు అమ్మవారికి నీళ్లు చూపించి పక్కనే ఒక ప్లేట్లో విడిచిపెట్టండి. అలాగే అమ్మవారికి ఒక పూలతో నీళ్లు చిలకరించండి. నీళ్లు చిలకరించారు కదా, ఇప్పుడు స్నానానంతరం వస్త్రం సమర్పయామి అనుకుంటూ మీ దగ్గర మీరు ఉపవీతాలు తయారు చేస్తే వాటిని వేయండి, లేదనుకుంటే కనుక అక్షతలు పూలు సమర్పించండి. అలాగే గంధంలో ముంచిన ఒక పుష్పాన్ని కూడా సమర్పించి, మీ దగ్గర మట్టి గాజులు ఉంటే వాటిని అమ్మవారికి సమర్పించి ఆభరణాన్ని సమర్పయామి అనుకోండి. నెక్స్ట్ నేను కుంకుమార్చన చేస్తున్నాను. సో ఈ కుంకుమార్చనకి మణిద్వీప అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ మీరు ఈ కుంకుమార్చన అనేది చేసుకోవచ్చు. అష్టోత్తరం అయితే పూర్తయింది. ఇప్పుడు అమ్మవారికి నిండుగా ధూపం వేసేసేయండి.
అలాగే కాస్త దీపానికి మరికొన్ని అక్షతలు సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు నైవేద్యం అన్నమాట. నైవేద్యాలు మీకు ఇష్టమైన పదార్థాలన్నీ చేసి అమ్మవారికి పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పులిహోర చేశానన్నమాట. అమ్మవారికి చిత్రాన్నం అంటే చాలా ఇష్టం కదా. సో ముందు మనం చదువుకున్నాం కదా, గంగే చేమనై చేవ అనే స్తోత్రం. అదే కలశంలోని నీళ్ళు మనం ప్రోక్షణ చేయాలన్నమాట ఈ నైవేద్యాలన్నింటి మీద. అలాగే మీరు ఏ ఏ నైవేద్యాలు పెడుతున్నారో వాటి పేర్లు అన్నింటినీ చెప్పుకుంటూ మీరు ఈ నైవేద్యాల మీద ప్రోక్షణ చేసి 5 సార్లు అమ్మవారికి చూపించాలన్నమాట ఈ నైవేద్యాలన్నింటినీ. నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు ఏ మంత్రం రాకపోతే పుండరీకాక్ష 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 అనుకుంటూ నైవేద్యాన్ని అయితే సమర్పించేయండి. అలాగే అమ్మవారికి హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనం సమర్పయామి అంటూ 3 సార్లు అమ్మవారికి చూపించి నీళ్లు వదలాలి. ఇప్పుడు తాంబూలం సమర్పించుకోవాలన్నమాట. పూగి ఫలైశ్చ కర్పూరి నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం అనే మంత్రాన్ని చదువుకుంటూ అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించేసుకోవాలి. ఇప్పుడు కర్పూర నీరాజనం అన్నమాట. అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాను నేను. పూజ అంతా హారతితో అయిపోయినట్టే ఏం కాదు, నెక్స్ట్ మనం పారాయణ చేసుకోవాలన్నమాట. సో ఈ హారతి ఇచ్చేసిన తర్వాత ఏమైనా మంత్రదోషాలు ఉంటే క్షమించమని అమ్మవారిని కోరుకుని మంత్రపుష్పాన్ని సమర్పించుకుని, అలాగే మళ్ళీ పుష్పం అక్షతలు పట్టుకుని 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ అమ్మవారికి క్షమాపణ అడుగుతూ అమ్మవారికి అక్షతలు అనేవి సమర్పించుకుంటూ మన చేతిలో కొద్దిగా అక్షతలు వేసుకుని నీళ్ళు విడిచిపెట్టాలన్నమాట. సో అమ్మవారికి మనం కుంకుమార్చన చేస్తున్నాం కదా, ఆ కుంకుమని మనం తీసుకుని పాపెట్లో అలాగే మన మాంగళ్యానికి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడికైతే అమ్మవారి షోడశోపచార పూజ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం పారాయణం మొదలు పెట్టుకుందాం. ఈ అమ్మవారి పారాయణం మొదలు పెట్టుకోవడానికి ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. మనం ఏదైనా పూజ చేస్తున్నాము అని అంటే మన ఒక్కరి వల్ల కాదు అనే విషయం మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. నాకైతే ఈ పూజ చేయడానికి మా అమ్మ సహకారం చాలా ఉందన్నమాట. సో మా అమ్మ తీసుకొచ్చిన పూలతో నేను ఇవాళ అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను. పారాయణం మీ అందరికీ తెలిసి ఉంటుంది. మణిద్వీప వర్ణన పుస్తకం అనేది ఉంటుందన్నమాట. అందులో మణిద్వీప అష్టోత్తర శతనామావళి ఉంటుంది, అలాగే మణిద్వీప వర్ణన పారాయణం కూడా ఉంటుంది. ఇందులో 32 నామాలు ఉంటాయన్నమాట. మనం 9 రకాలు చేస్తున్నాం అనుకోండి, ఒక్క రకం వచ్చి 32 పూలు ఉండాలన్నమాట. ఇంక్లూడింగ్ మనం లాస్ట్ 2 లైన్స్ అనేవి 2 సార్లు చదువుకోవాలి. సో 2 ఎక్స్ట్రా పూలు కూడా ఉండాలి. అంటే 34 పూలు మనకి ఒక్కొక్క రకం ఉండాలన్నమాట. ఉదాహరణకు మనం చామంతులు తీసుకుంటే 34, గులాబీలు తీసుకుంటే 34, అలా మీరు ఎన్ని రకాలు తీసుకుంటే అన్ని 34 పూలు అనేవి ఉండాలి. నేను 9 రకాలు చేస్తున్నాను ఈరోజు. 32 రకాలు చేసుకోవాలి అనుకున్నా మీ ఇష్టం, 9 రకాలు చేసుకోవాలనుకున్నా మీ ఇష్టమే. అయితే కొంతమంది 32 వారాలు సంకల్పించుకొని ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క రకాన్ని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే ముందు ఒక లిస్ట్ తయారు చేసుకోవాలన్నమాట, అంటే మర్చిపోయే ఛాన్స్ లేకుండా. అలాగే కొంతమంది 9 వారాలు 9 రకాలతో చేస్తూ ఉంటారు. అలా ఎవరి వెసులుబాటుని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారనమాట. సో నేనైతే పారాయణం మొదలు పెట్టేశాను, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందనమాట. ఇది అమ్మవారికి ఏంటంటే మణిద్వీప వర్ణన పారాయణం చేస్తున్నంతసేపు ఇంకా చదవాలి అనే తాపత్రయంతో ఉంటామన్నమాట. ఎప్పుడు అయిపోతుంది అలా అస్సలు మనకు అనిపించదు, అంత బాగుంటుందన్నమాట. యాక్చువల్గా మనం చదివేటప్పుడు స్పీడ్గా చదవకుండా ప్రతి అక్షరంలో ఉన్న అర్థాన్ని మనం మననం చేసుకున్నామంటే ఖచ్చితంగా చాలా బాగుంటుందన్నమాట. మళ్ళీ ఈ పూజ చేయాలి అనే థాట్స్ మనకు వస్తూ ఉంటాయి అన్నమాట. అమ్మవారికి అయితే శ్రద్ధతో భక్తితో చేశాను నేను. ఎప్పుడైనా మనం ఏదైనా ఒక సంకల్పించుకున్నాం అనుకోండి, అంటే మనం ఏదైనా ఒక కోరికతో పూజ చేసామనుకోండి, అది నిస్వార్థంగా ఉండాలన్నమాట. అంటే ఒక సంతానం లేని వాళ్ళు కానీ, అద్దిళ్ళల్లో తిరుగుతూ సొంత ఇల్లు లేని వాళ్ళు కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళది నిస్వార్థమైన కోరిక అన్నమాట. ఇవి ఖచ్చితంగా ఉండి తీరాల్సిన కోరికలు అన్నమాట.
ఇలాంటి కోరికలు మాత్రమే కోరుకోవాలి. మాకు కోట్లు వచ్చేయాలి, డబ్బులు వచ్చేయాలి, ఇలాంటివేమీ అమ్మవారి ముందు అడగకూడదు. నా ఒపీనియన్ ఏంటంటే అసలు అమ్మవారిని ఏమీ అడగకూడదనమాట. ఎందుకంటే మనం శ్రద్ధాభక్తులతో పూజ చేసి అమ్మవారిని అమ్మ నువ్వు చల్లగా చూసుకో అమ్మా అంటే మనకి ఏం కావాలో, మనం ఏ సంకల్పం మన మనస్సులో అనుకున్నామో ఆ తల్లికే తెలుస్తుంది. ఆ అమ్మవారు ఖచ్చితంగా మన మాట వింటుంది. సో ఇలా నేను అమ్మవారికి పారాయణం చేసుకుని హారతి ఇచ్చేసాను. ఇప్పుడు నేను ముత్తైదువులకు తాంబూలానికి పిలిచానమాట. 9 మంది ముత్తైదువులకి నేను ఈరోజు తాంబూలం ఇస్తున్నాను. కంపల్సరిగా పాదాలకి పసుపు రాసి పారాణి పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట పర్సనల్గా. ఎందుకు ఇష్టం, దీనికి ఒక రీజన్ కూడా ఉంది. మనం పసుపు రాసి పారాణి పెట్టామనుకోండి, కంపల్సరిగా వాళ్ళు నడిచి వెళ్ళేటప్పుడు వాళ్ళ పాదముద్రలు అనేవి మన ఇంట్లో పడతాయి అన్నమాట. సో సాక్షాత్తు ఆ లలిత అమ్మవారే వచ్చి తన పాదముద్రల్ని వేసిందేమో అన్నంత భావన మన మనస్సులో కలుగుతుంది. అలాగే మీకు ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన వ్రతాలు కానీ చేసుకున్నాం అనుకోండి, కంపల్సరిగా ఆ రోజు మనం మన తల్లికి ఇవ్వాలన్నమాట. ఫస్ట్ మనకి జన్మనిచ్చిన మన తల్లికి మనం ఫస్ట్ తాంబూలం ఇస్తే సాక్షాత్తు ఆ అమ్మవారికి ఇచ్చినంత ఫలితం అన్నమాట. నెక్స్ట్ మన ఇంటి ఆడబిడ్డ అంటే మనకి అమ్మ అందుబాటులో లేకపోతే మన ఆడబిడ్డకి కూడా ఇవ్వచ్చు. ఆడబిడ్డ కూడా ఆ అమ్మవారి స్వరూపంగా మనం భావించుకొని మన ఇంటి ఆడపడుచుకి ఇవ్వాలి. తర్వాతే ఎవరికైనా మనం తాంబూలం ఇచ్చుకోవచ్చు. నేను ఈరోజు మా అమ్మకి ఫస్ట్ ఇచ్చాను అనమాట తాంబూలం. సో ఇలా వీళ్ళందరికీ గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి సాక్షాత్తు ఆ శ్రీ లలితామాత, ఆ మహాలక్ష్మి సరస్వతి సమేత శ్రీ లలిత పరాంబికా దేవే మా ఇంటికి వచ్చినట్టు నేను భావించి వాళ్ళందరికీ తాంబూలాలు ఇస్తున్నానన్నమాట. అయితే ఒక చిన్న స్పెషాలిటీ జరిగింది. ఏంటంటే నాకు అంటే నా తాంబూలాన్ని తీసుకోవడానికి వచ్చిన వీళ్ళందరి పేర్లు అమ్మవారి పేర్లే. అది నాకు చాలా హ్యాపీనెస్ని అయితే ఇచ్చింది. ఫస్ట్ మా అమ్మ పేరు వరలక్ష్మి, ఆ తర్వాత జగదీశ్వరి అంటే పార్వతీ అమ్మ, ఆ తర్వాత లలిత అమ్మ, ఆ తర్వాత సంతోషి మాత, ఆ తర్వాత పార్వతీ మాత, ఆ తర్వాత లక్ష్మి, ఆ తర్వాత రమ అంటే మా పిన్ని. వీళ్ళందరి పేర్లు అమ్మవారి పేర్లే. అది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. మేము ఈ విషయాన్ని చెప్పుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మనం తాంబూలం ఇచ్చేటప్పుడు ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అందరికీ ఇస్తాము. కానీ మనం తాంబూలం పుచ్చుకునేటప్పుడు మనం ఏ పూజనైతే చేస్తున్నామో వాళ్ళ పేరు వాళ్ళ నోటి నుంచి మనం వినాలన్నమాట. అంటే ఉదాహరణకు నేను లలిత అమ్మవారి పూజ చేస్తున్నాను కదా, సో తాంబూలం పుచ్చుకోవడానికి వచ్చింది ఎవరు అని అడిగితే నేను లలితాదేవిని అని వాళ్ళు మనతో చెప్పాలన్నమాట. అప్పుడు ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. నిజంగా వీళ్ళందరూ నన్ను చాలా బాగుండాలని దీవించారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీళ్ళందరికీ తాంబూలాలు పెట్టడం. మనస్ఫూర్తిగా నన్ను దీవించారనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు వీళ్ళందరిపైన కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా వీళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చేసుకొని అమ్మవారి పూజ చాలా భక్తితో శ్రద్ధతో చేశానని నేను అనుకుంటున్నాను. ఇక ఆ అమ్మవారి కృప నాపై మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరందరూ కూడా నేను సౌభాగ్యంగా ఉండాలని, మీరందరూ నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.